ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా వీడియోస్ చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరా. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ తమిళ చూస్తేనే అర్థమైపోయింది కదా. సో ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయిపోయి ఇంకా మేడారం అయితే వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేము అందరం కలిసి మేడారం వెళ్తున్నాం. విన్నర్ కదా, అదనమాట ముచ్చట. రాను రాను వీడియోస్లలో నన్ను డామినేట్ చేస్తారు మా వాళ్ళు. అందుకే వాళ్ళకు కూడా ఒక్కొక్క ఛానల్ ఓపెన్ చేయాలని చెప్పినా కానీ వాళ్ళు నా లెక్క పని పాట లేకుండా లేరు. మా గీతకి ఆల్రెడీ షాప్ ఉన్నది కాబట్టి షాప్తోనే బిజీ అనమాట. సో ఇక్కడ చూడండి, చీటి ఇద్దరు పిల్లలు, నేను చుట్కిని పట్టుకొని ఇక్కడ కోడి పిల్లల్ని కదా పట్టుకొని కూర్చున్నాము. అత్తమ్మ వాళ్ళు 1 వీక్ బిఫోరే మాల్ అమ్మడానికి వెళ్ళిళ్ళు. బావ అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ మేమందరం అయితే కాళేశ్వరం నుంచి వెళ్తున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. ప్రెసెంట్ ఇప్పుడైతే మేము కార్లో అందరం కూర్చొని మేడారం అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈ రోజు డేట్ వచ్చేసి 31 అనమాట. మార్నింగ్ 8 అయితే అవుతుంది. ఆల్రెడీ కాళేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యి 1 అవర్ అవుతుంది. మేము ఈరోజు వెళ్తాం కదా అని చెప్పేసి హైదరాబాద్ నుంచి రావాలి అని బావ ముందే అయితే వెళ్ళిండు. వరంగల్ నుంచి మేడారం బస్ అయితే 6 o'clock వెళితే మార్నింగ్ 8 o'clock దిగిండు అనమాట. అంటే జస్ట్ ఇప్పుడే దిగిండు అనమాట. అంత బీభత్సమైన ట్రాఫిక్ అవుతుందట. 10 kilometers నడుచుకుంటూనే వెళ్ళిండు. కాళేశ్వరం నుంచి మేడారం 2 hours జర్నీ. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయి 1 hour అవుతుంది. మేము ఎన్ని గంటలలో చేరుకుంటామో తెలియదు. బావకి నియర్లీ 12 to 15 hours పట్టింది జస్ట్ వరంగల్ టు మేడారం. మాకు ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఇంకా ఈ చోటా గ్యాంగ్ పట్టుకొని అయితే పోతున్నాం. సో స్టే ట్యూన్. వీడియో అంతా చాలా చాలా బాగుంటుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. నేను సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ పత్తిపల్లి, దాని తర్వాత వరంగల్, దాని తర్వాత సూరారం, దాని తర్వాత కాళేశ్వరంలో 1 week ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు అందరం కలిసి కాళేశ్వరం నుంచే మేడారం వెళ్తున్నాము. మేమైతే అందరం తొందరనే వెళ్ళినాం. జస్ట్ ఒక 2 hours మేడారం రీచ్ అయ్యాము. ఎందుకంటే మేము ఇట్లా కాటారం మీదకి వెళ్ళి పోయినాం. అసలు ట్రాఫిక్ అనేదే లేదనమాట. కాకపోతే బావ హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చిండు మంచిగానే. వరంగల్లో ట్రైన్ 6 o'clock దిగిన తర్వాత టిఫిన్ చేసి కొంచెం టీ తాగి ఇంకా హన్మకొండ నుంచి మేడారం బస్ అయితే ఎక్కిండు. యాక్చువల్గా 3 to 4 hours అయితే మేడారం రీచ్ కావాలి హన్మకొండ నుంచి. కాకపోతే 12 అయినా 1 అయినా రీచ్ అయితలేరు. ఎందుకంటే అంత ఫుల్ హెవీ ట్రాఫిక్ అనమాట. తాడ్వైపు పసరా నుంచి మొదలు పెడితే మేడారం దాకా రోడ్డు మీద సింగిల్ వే మొత్తం స్ట్రక్ అయిపోయి ఉన్నాయంట ట్రాఫిక్. అంత హెవీ ట్రాఫిక్. ఎవరైనా ఒకరు ముందు క్లియర్ చేస్తారు అని అనుకుంటారు కానీ అసలు మనకి ఏడా జామ్ అయింది, ఏడా ఆగిపోయినాయి అనేది కనిపించలే అనమాట. అట్లా నైట్ అంతా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, బావ వీళ్ళందరూ బస్సులలో సఫర్ అయ్యిళ్ళు. ఇంకా తెల్లారిపోయింది, 7 అవుతుంది. అయినా కూడా ఇంకా క్లియర్ అవుతలేదు అని చెప్పేసి బావ 10 kilometers ఉంది కదా, ఈ బస్సుతో పెట్టుకుంటే కాదు. మళ్ళీ మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ అందరం కలిసి మొక్కులు పెట్టుకోలేము అని చెప్పేసి 10 kilometers నడుచుకుంటూనే వచ్చింది అనమాట. ఫైనల్లీ మేము వచ్చేదానికంటే ముందే రీచ్ అయిపోయిండు. మేము 9 కల్లా పోతే బావ 8:30 కల్లా మేడారం అయితే వచ్చేసిండు. ఘోరం అంటే ఘోరం. నాకు తెలిసి మేడారం హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత హెవీ ట్రాఫిక్. మేము సాటర్డే వెళ్ళాము దర్శనానికి. ఇంకా ఆ రోజు ఈవినింగే సమ్మక్క తల్లి చిలకలగుట్టకి వెళ్ళిపోతుంది. అందుకే మేమైతే మార్నింగే మొక్కులు పెట్టడానికి వెళ్ళాము. అప్పటి వరకు అయితే పబ్లిక్ చాలా క్లియర్ అయిపోయారు. మేడారం వచ్చేసాము ఆల్రెడీ. మాకు ట్రాఫిక్ ఏమైతే ఎక్కువ రాకలేదు. జస్ట్ 2 hours అయితే వచ్చినాం. అంటే వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ ఉంది కానీ మేము ఇటు కాటారం మీదకి వెళ్ళి వచ్చినాం కాబట్టి అంత ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. ఆల్రెడీ పబ్లిక్ మొత్తం మేడారంలో ఖాళీ వెళ్ళు. చాలా అంటే చాలా కొంచెం ఎట్లుంటుంది, స్మెల్ వస్తుంది అనమాట. అందుకే అందరు మూతులు మూసుకున్నారు. జంపన వాకు పోతున్నాం. జాతర అంతా అయిపోయిన తర్వాత ఇంకా పబ్లిక్ వెళ్తా ఉంటే ఘోరమైన స్మెల్ వస్తుంది అంత వేస్టేజ్తోని. ఈసారి నేను అబ్జర్వ్ చేసిన చాలా వరకు ఇట్లా షటర్స్ లాగా వేసి రెంట్స్కి అయితే ఇచ్చిళ్ళు యాత్రికులకి. సో అదైతే మంచిదే. డబ్బులు పోయినా కూడా చలికాలం పిల్లలతో వచ్చిన వాళ్ళకి అట్లా స్టే చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ జంపన్న వాగుకి అయితే వచ్చినాం. ఇక్కడ మా రిలేటివ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఇంకా జంపన్న వాగుకి అయితే వెళ్ళి స్నానం చేస్తాం అనమాట. సో ఇక్కడైతే అందరం గ్యాదర్ అవుతున్నాం 1 by 1. మాది ఒక పెద్ద బ్యాచే ఉంటుంది. ఒక్క పెద్ద బెటాలియన్లో ఉండదు కదా సిటీ. అందరు గ్యాదర్ అయినాక పెద్దోళ్ళది ఇంకా ఫుల్ ఉంటుంది. ఈ గ్యాంగ్ అంతా ఇప్పుడు జంపన వాగులో ఎంత లేదన్నా 2 గంటలు అవుతుంది. దేవుళ్ళ చెల్సి ఇప్పుడు టైం 10:18. జంపన్న వాగు నుంచి వచ్చేసరికి 12.
అందరికీ దేవుళ్ళు వచ్చినాయి. చెప్పిన కదా దేవుళ్ళు వచ్చి శాంతి అయ్యేసరికి 1-2 అవర్స్ ఈజీగా పడతాయి అనమాట. ఎందుకంటే చాలా మెంబర్స్ ఉన్నాము. మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు మా సమస్యలు ఏమైనా ఉంటే అడుగుతాము ఒకరి తర్వాత ఒకరము. అందుకే అయితే లేట్ అయిపోతుంది. దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేమైతే మా లైఫ్లో అయితే చేసుకుంటాము. ఇక్కడ దేవుడు శాంతి అయిపోయిన తర్వాత అత్తమ్మ జంపన నీళ్ళు అందరి మీద 3 సార్లు పోస్తుంది అనమాట. పోసిన తర్వాత ఇంకా మేమైతే జంపన వాగులో మునిగి స్నానం అయితే చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళడమే. మా మమ్మీ నా ఎత్తు చుట్కెత్తు బంగారం జోకిచ్చింది కాబట్టి ఆ బెల్ల మూటలు అమ్మవారికి సమర్పించాలి కాబట్టి అవి కూడా అయితే మా మమ్మీ తీసుకొని వచ్చింది. మా మమ్మీ నానమ్మ కూడా మాతో పాటు దర్శనం చేసుకోవడానికి శనివారం అయితే వచ్చిళ్ళు. సేమ్ మా బావ లెక్కనే వాళ్ళు కూడా నైట్ అంతా జర్నీ చేసిళ్ళు అనమాట. వరంగల్ నుంచి హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళకి అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. మిగిలిన రోజులతో పోలిస్తే శనివారం అయితే కొద్దిగా పబ్లిక్ తక్కువనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు సమ్మక్క తల్లి ఆ రోజు సాయంత్రమే గద్దల మీద నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఆ రోజు అయితే కొంచెం క్రౌడ్ అయితే తక్కువనే ఉన్నారు. ఇంకా గద్దల మీది బండారా తీసుకొని అత్తమ్మ అయితే పెడుతుంది, అంటే కుంకుమ తీసుకొని పెడుతుంది అనమాట. దాన్నే బండారి అని అంటారు. ఒక ½ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఎందుకంటే మేము సాటర్డే వచ్చినాం కాబట్టి కొంచెం తొందరనే అయితే ఫాస్ట్గా ఒక ½ అన్ అవర్లో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక కొన్ని ఫొటోస్ అందరము ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సమ్మక్క సార్లమ్మ దర్శనం కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మా బ్యాచ్ ఇదంతా, ఇంకొంతమంది తక్కువ ఆల్రెడీ అంతా మా బ్యాచ్. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ ముందే వచ్చిళ్ళు మాలమ్మడానికి. సో వాళ్ళ గుడిసెలు వేసుకునేవి ఉంటాయి కదా, సో అక్కడికి అయితే పోతున్నాం. సో కూర్చొని ఈరోజు సాటర్డే కాబట్టి మా ఇంట్లో మ్యాక్సిమం ఎవరైనా లేడీస్ తినము. సో ఇంటి దగ్గర నుంచి చపాతీ అని పప్పుకూర వండినాము, అవి అయితే తింటాము. సో ఇక్కడ ఉన్నాయి డేరాలు గుడిసెలు టైప్ వేసిళ్ళు అనమాట. దాంట్లోనే 1 వీక్ స్టే చేసిళ్ళు. ఆడికైతే పోతున్నాం. ఇవే అనమాట గుడిసెలు. సో నేను ఇక్కడ వీడియో ఆన్ చేసుకుంటూ పోతే మా మరిది సీను అయితే హాయ్ చెప్తున్నాడు. తను వచ్చేసి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు కూడా 1 వీక్ నుంచి ఇక్కడనే డ్యూటీ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం ముచ్చట చెప్తున్నాడు అంటే, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతుంది కదా, IPS ఆఫీసర్ డ్యాన్స్ మేడారంలో చేసిన డ్యాన్స్, తను ఆ ఆఫీసర్ అక్కడే ఉందంట, వీడియో తీసుకోవాలి అని చెప్దాం అనుకున్నాడట. కానీ నాకు అక్కడ వినిపించలేదు అనమాట. వీడియో తీసుకుంటే నీకు కూడా వ్యూస్ వస్తాయని. సో అట్లుంటుంది అనమాట మా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ వీడియోస్కి సపోర్ట్ చేస్తారు. సో ఇదనమాట గుడిసెలు. 1 వీక్ కోసం అయితే ఇట్లనే వేసుకుంటారు. ఎవ్రీ మేడారానికి అత్తమ్మ వాళ్ళు వస్తారు మాలమ్మడానికి. సేమ్ ఎవ్రీ ఇయర్ ఇట్లనే గుడిసెలు వేసుకొని ఉన్నన్ని రోజులు స్టే చేసి అక్కడనే అన్నం కూర వండుకొని అక్కడనే తిని పడుకుంటారనమాట. మాలు అంటే మేము గాజులు అమ్మే బిజినెస్ అయితే చేస్తాము. సో అవే అత్తమ్మ వాళ్ళు ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది అక్కడనే వరుసగా ఒకరి తర్వాత ఒకరు అయితే వేసుకొని ఉండి మాలైతే అమ్ముకొని ఇంటికి వస్తారు. ఇంకా ఇక్కడ మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీలు పప్పు కూర అయితే తింటున్నాము. మా చుట్కి చూడండి స్టైల్గా చపాతీ తినమంట తినకుండా థమ్స్అప్ అయితే తాగింది. చెప్పిన కదా ఆల్రెడీ పబ్లిక్ అంతా మేడారం జాతరలో ఖాళీ అయిపోయింది కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్, ఈగలు దోమలు ఎక్కువ అయిపోయినాయి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మేము ఆలస్యం చేయకుండా తిన్న ఎంబడే అయితే మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇవి వీడియోస్లో చూడడం కానీ ఇప్పుడు ఆటోలో పోతా అంటే కనిపించింది అనమాట. మేము పెద్దగా మేడారం జాతర అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే మేము అమ్మేటివి అన్నీ అక్కడ అమ్ముతారనమాట. బొమ్మలు కానీ గాజులు కానీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ అవన్నీ మేము పెద్దగా షాపింగ్ చేయము. ఇంకా జెయింట్ వీలు అవి కూడా మేము ఈసారి ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. వరంగల్లో ఉన్నప్పుడు ఒకసారి బావ మేడారం డ్యూటీ చేసిండు, అప్పుడు మాత్రం అన్నీ తిరిగి చూసినాం అనమాట. ఈసారి చిన్న చిన్న పిల్లలు చోటా గ్యాంగ్తోని అవన్నీ తిరగడం కష్టం కదా అని చెప్పేసి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. యాక్చువల్గా అయితే మేము మేడారం టు వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి హైదరాబాద్ పోవాలి యాక్చువల్గా అయితే. కాకపోతే చెప్పినాం కదా లాస్ట్ ప్రీవియస్
ట్రాఫిక్ 12 అవర్స్ ఉండడం వల్ల మా బావ కొంచెం ఎందుకు మళ్ళీ అట్లనే అయితే చుట్కీతోని ఇప్పుడు ఇబ్బంది, అప్పుడంటే నేను ఒక్కనే ఉన్నా కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎట్లా ఇక బావాలు కాటారమే పోతారు కాబట్టి కాటారం నుంచి హన్మకొండ వరంగల్కి బస్సులు ఉంటాయని చెప్పి ఇంకా కాటారం దాకా బావాలతో పోయి కాటారంలో దిగి వరంగల్ వచ్చి వరంగల్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చినాము. ఇక్కడ మా బావ ఏం చేస్తున్నాడు అంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ నుంచి మనం మెయిన్ రోడ్కి ఎక్కాలి కదా. సో ఆ పార్కింగ్ ప్లేస్లోనే మేము 1 అవర్ అల్లనే స్ట్రక్ అయిపోయినాం అనమాట. ఈ చిన్న పిల్లలతోని ఉడకపోతలా గాయగా అవుతామని ఇట్లా కాదని చెప్పేసి మా బావ కార్ దిగి మొత్తం అక్కడ అంతా ట్రాఫిక్ క్లియర్ చేసిండు అనమాట. ఎక్కడ ఇంకా మెయిన్ రోడ్ దాకా ఎక్కేదాకా మొత్తం క్లియర్ చేసుకుంటూనే వేయండు మా కార్ ముందట. ఎందుకంటే మొత్తం ఇట్లా ప్లేసులనే మొత్తం పార్కింగ్ చేసి పెట్టిల్లు, అటొక కారు ఇటొక కారు, ఇక ఒక్కటే కారు పోయేంత గ్యాపే ఉందన్నమాట. సో చాలా కష్టం అయిపోయింది. ఏదైనా ఎంత పబ్లిక్ వచ్చిన ప్లేస్ లా ఎంత మంది ఉన్నా హ్యాండిల్ చేయలేరు వాస్తవమే. అందుకే ఇంకా మేమే క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి బావ తన మెమోరీస్ అన్ని షేర్ చేస్తున్నాడు అనమాట. వరంగల్లో ఉన్నప్పుడు మేడారం డ్యూటీలు పడేదనమాట. ఒక 2 years ఏమో మేడారం డ్యూటీ చేసిండు అనమాట బావ. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పటి నుంచి మేడారం డ్యూటీలు అయితే పడతలేవు. సో అదే ఇక్కడ మా అందరితో షేర్ చేసుకుంటాడు. లేట్ చేసుకుంటాం వచ్చినాక క్లోజ్ చేసుకుంటాం. మళ్ళీ ఇరుక్కపోదాం ట్రాఫిక్ లో. ఇన్ని కూడా ఇబ్బంది పడదు. డ్యూటీ పరంగా రాకపోయినా తన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు సంతోష్. ఈ సంవత్సరం 12 గంటల నుంచి వచ్చే సంవత్సరం చాలా గుర్తుంటుంది అన్నట్టు. పోయినసారి 12 గంటలు జర్నీ చేసి వచ్చినాడు. 12 గంటల జర్నీ కంటే ఇక్కడ డ్యూటీ వేయించుకున్నది నా ఎవరు పక్క పెట్టుకోవచ్చు కదా. ఇలాంటి వాడు చేయబట్టే, కామన్ సెన్స్ ఉన్నట్టు చేయబట్టే ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. అదే దగ్గర పెట్టుకోరా దగ్గర. సో అలా అందరం ముచ్చట్లు పెట్టుకుంటా కాటారం దాకా వచ్చినాం. కాటారం నుంచి ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ మస్తు వీడియోలు అయితే ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. ఇప్పుడే హైదరాబాద్కి వచ్చినా కదా, మెల్లగా అయితే షేర్ చేసుకుంటాను. అది మా మేడారం వ్లాగ్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బాయ్.